కాంపాక్ట్ ఇంకా లూజ్ పౌడర్ డిఫరెన్స్ ఏంటి, ఎలా యూస్ చేస్తాం అంటే, కాంపాక్ట్ అయినా లూజ్ పౌడర్ అయినా మనం మేకప్ లాస్ట్లో మేకప్ సెట్ చేసుకోవడానికే యూస్ చేస్తామండి. కాంపాక్ట్ వచ్చేసి హై కవరేజ్ ఉంటుంది, ఎక్కువ కవరేజ్ ఉంటుందన్నమాట వన్ కంపేర్ టు మనకి లూజ్ పౌడర్. సో కాంపాక్ట్ వచ్చేసి ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. మనం ఫౌండేషన్ కన్సీలర్ ఏం యూస్ చేయకపోయినా కూడా మనం కాంపాక్ట్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. అదే మనకి లూజ్ పౌడర్ ఏంటి అంటే ఎక్కువ కవరేజ్ ఉండదండి, జస్ట్ మేకప్ని అలా సెట్ చేస్తుందంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ వరకు. కాంపాక్ట్ ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, టచ్అప్ పర్పస్ అయితే బాగుంటుంది. మనకి లూజ్ పౌడర్ వచ్చేసి ఏంటి అంటే ట్రాన్స్లూసెంట్ పౌడర్ అండ్ బనానా పౌడర్ అని రెండు ఉంటాయండి. మనకి ఫెయిర్ టు మీడియం ఉంటే ట్రాన్స్లూజన్ అండి, అదే మనం డార్క్ డస్కీ ఉంటే బనానా తీసుకోవాలన్నమాట. మనకి కాంపాక్ట్లో కూడా ఎగ్జాక్ట్ షేడ్స్ ఉంటాయి నంబర్స్తో, అవి తీసుకుంటే మనకి బాగుంటుంది. ఏదైనా బాగానే ఉంటుంది నేను చూపించిన బ్రాండ్స్.